నైట్ నేను చెప్పింది గుర్తుంది కదా జన? ఈసారి సీత ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. అంతా గుర్తుంది మహా. ఈ నిశ్చితార్థం సీతకు గుణపాఠం కావాలి. మనల్ని కాదు అని సీత ఏమనుకున్నా అది జరగదు అని రుజువు చేయాలి. అంతేకాదు, ఇంకొకసారి సీత ఎలాంటి ఛాలెంజ్లు చేయకుండా కంట్రోల్ చేయాలి. మన ముందు నోరెత్తడానికి అది భయపడేలా చెయ్యాలి. తప్పకుండా మహా. మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. సీతను ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే ముందు ముందు అస్సలు కంట్రోల్ చేయలేం. రామ్ని కూడా కోల్పోతాం. ఆషాఢం పేరుతో దాన్ని ఇంటికి దూరం చేద్దాము అనుకున్నాను. పక్కింట్లో తిష్ట వేసి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. అది మన కోడలే కాదని మనం ఫిక్స్ అయితే నా నోటితోనే అది నా కోడలు అని అందరి ముందు చెప్పించుకుంది. అది చాలదు అన్నట్టు హాల్లో పెద్ద ఫోటో పెట్టింది. అంతేనా? రామ్ని తన వైపుకు తిప్పుకొని రివర్స్లో మన మీద కుసుగొలుపుతోంది. రేవతికి అండగా ఉంటుంది. సీత అండ చూసుకునే ఆ కిరణ్ గాడు రెచ్చిపోతున్నాడు. ఈరోజు సీత అనుకున్నట్టు నిశ్చితార్థం జరిగితే నాకు అంతకంటే పెద్ద అవమానం ఉండదు. అందుకే ఈ విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి జన. నేను చెప్పిన దానికే స్టాండ్ అయి ఉండాలి. ఈరోజు మనం కొట్టే దెబ్బ సీతకి మినిమం 1 year గుర్తుండాలి. రేవతికి మనం చూసిన సంబంధం చేస్తే సీత చచ్చిన పామవుతుంది. అటు రేవతికి బుద్ధొస్తుంది. నెక్స్ట్ మనం చేయబోయేది అదే జన. ముందైతే ఈ ఎంగేజ్మెంట్ని ఆపుదాం. ఆ తర్వాత రేవతికి త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుదాం. ఆ పెళ్లితో రామ్కి కూడా బుద్ధి రావాలి. రేవతి విషయంలో సీత ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడు. సీత కంటే మనమే ఎక్కువని రామ్కి తెలిసొచ్చేలా చేయాలి. ఫస్ట్ సీత కంట్రోల్ అయితే రామే ఆటోమేటిక్గా దారిలోకి వస్తాడు. రామ్ మనసు మార్చడం అంత కష్టమేమీ కాదు. సీతే కొరకరాని కొయ్య అయ్యింది. ఈ రోజు నీ చేతిలో ఆ కొరకరాని కొయ్య కేకు ముక్కవుతుందిలే. బాగా చెప్పావు జన. ఆ సీతని కేక్లా నమిలి మింగెయ్యాలి. దాని మీద నాకు అంత కోపం ఉంది. ముఖర్జీ గారు మెసేజ్ చేశారు మహా. హైదరాబాద్ రీచ్ అయ్యారంట. అయితే ఆట మొదలైనట్టే జన. ఆ సీతకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.